ఈరోజు దేవుని వాగ్దానము. అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం అడుగుతామంట, కానీ మనం అడిగే వాటికంటే మనకి ఊహలు కూడా కొంతవరకే ఉంటుందండి. దాని ఇమాజినేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ మనం ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి గల దేవుడు. మన దేవుని శక్తి ఏంటో తెలుసా? మన ఊహల కన్నా ఉన్నతమైనవి, మన తలంపుల కన్నా చాలా ఉన్నతమైనవి దేవుని తలంపులు. మన మీద మనకి కొన్ని ప్రణాళికలు ఉంటాయి, వాటికన్నా దేవునికి చాలా ఉన్నతమైన గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అలాగే మన పట్ల కూడా ఆయన ప్రణాళికలు అంత ఉన్నతంగా ఉన్నాయి. అందుకే మనము ఆయన చేసిన కార్యాలు మన ఊహల్లో కూడా ఊహించలేమండి. మన జీవితంలో కూడా ఎప్పుడూ తలంచుకోలేము. అంత గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. అయితే దేవుని చేసే కార్యాలను బట్టంటాం యేసుక్రీస్తు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆయన సాక్షులుగా సంఘంలో మనము నిలవబడేవారిగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. ఆయన సాక్షులుగా మనం నిలవబడాలండి. అయితే అలా ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుని నామానికి ఎప్పుడైతే మనం మహిమకరంగా జీవిస్తామో, అప్పుడు దేవుడు మన పట్ల ఇంకా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడని, అవన్నీ కూడా మన పట్ల జరిగించాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.